నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం అండి. ఎప్పుడు నార్మల్ ఫ్రైనే కాకుండా ఇలా ఉల్లికారంతో ట్రై చేశారంటే ఈ రెసిపీ మీ ఫేవరెట్ డిష్ లో చేరిపోతుంది. అంత బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వచ్చేద్దాం. ముందుగా దొండకాయ ముక్కలను ఇలా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికారం కోసం స్టవ్ మీద ప్యాన్ ని పెట్టుకోండి. ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ ని వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, అలానే జీలకర్రని ముందు వేసుకొని వేయించుకోవాలి ఒక 1 మినిట్ వరకు. తర్వాత ధనియాలను వేసుకోవాలి. అలానే 10 వరకు ఎండిమిర్చిని వేసుకొని మరికొద్దిసేపు వేయించుకోవాలి. లాస్ట్ లో కరివేపాకును కూడా వేసుకోండి. మొత్తం మంచిగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకొని కొద్దిగా సాల్ట్ ను వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ నార్మల్ గా ఫ్రై అయితే చాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు. ఇందులోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టండి. ఇవి మొత్తం చల్లారాక ఆనియన్స్ అండ్ వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ని మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే వెల్లుల్లి యాడ్ చేసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు. ఇప్పుడు వేరే ప్యాన్ లోకి దొండకాయ ముక్కలు మగ్గించుకోవడానికి సరిపడా ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దొండకాయ ముక్కలను వేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు అలానే సాల్ట్ ని వేసి కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దొండకాయ ముక్కలు సాఫ్ట్ గా కుక్ అయ్యాక ఇక్కడ చూపించినట్లు ముక్కల్ని పక్కకి అనేసి మిడిల్లో ఇలా ఉల్లికారంని వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలలో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లే. ఇలా ఒకసారి దొండకాయ ఉల్లికారంని చేసుకొని టేస్ట్ చేశాక తిన్న కొద్ది తినాలని ఉంటుందండి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. మరో ఇంట్రెస్టింగ్